హలో బిగులు. మొన్న చీజ్ కేక్ రెసిపీ పెట్టినప్పుడు చాలా మంది కమెంట్ చేసినారు, అక్క ఇంకా కొన్ని రెసిపీస్ కూడా చేస్తూ ఉండండి అని చెప్పి. సో ఈ రోజు నా ఎంతో ఫేవరెట్ అయిన వైట్ సాస్ పాస్తా అయితే చేయబోతున్నాను అనమాట. సో దీనికోసం మనకి మెయిన్ గా కావాల్సింది పాస్తా అండ్ ఆల్సో నాకు బ్రోకలీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇఫ్ మీకు క్యాప్సికమ్ యాడ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు, లేదు ఓన్లీ పాస్తానే యాడ్ చేయాలనుకున్నా కూడా నో ప్రాబ్లం. నిజం చెప్పాలంటే దీనికన్నా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇంకొకటి లేదనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? సో ఫస్ట్ అయితే మనం వాటర్ ని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. దాంట్లో తర్వాత మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత పాస్తా వేయండి. అండ్ ఆల్సో నేను బ్రోకలీ తీసుకున్నాను కాబట్టి అది కూడా వేసేసా. అండ్ దాని తర్వాత కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేసేసి మూత పెట్టి ఒక 5 to 10 minutes మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఎప్పుడైతే పాస్తా 90% కుక్ అయిందో అప్పుడు వాటర్ తో సపరేట్ చేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం గీ అండ్ ఆల్సో కొంచెం మైదా పిండి అయితే వేయాలి. ఎక్కువ అయితే అసలు వేసుకోవద్దు, 1 tablespoon చాలు. అండ్ ఆ పిండి అనేది మొత్తం గీలో మిక్స్ అయ్యే వరకు కలపండి. దాని తర్వాత ఇట్లా ఉండలుండలు వచ్చినప్పుడు దాంట్లో మిల్క్ అనేది వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ సాస్ కావాలి అనుకుంటే అంత మిల్క్ అయితే వేయాలి. అండ్ మిల్క్ వేయగానే కలపడం మాత్రం స్టార్ట్ చేయండి. అది కొంచెం థిక్నెస్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. అండ్ ఇప్పుడు వేసేది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అదేంటంటే ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే కొంచెం ఎక్కువనే వేయాలి, బికాస్ దీంట్లో మనం కారం వేయం కాబట్టి ఆ స్పైసీనెస్ అనేది రాదు. సో మంచిగా కలిపేసిన తర్వాత దాంట్లో మనం బాయిల్ చేసుకున్న పాస్తా అయితే వేసేసేయాలి. అండ్ దానిపై నుంచి కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ ఆల్సో సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఒక 5 minutes మూత పెట్టేసేయండి. దాని తర్వాత దీంట్లోకి చీజ్ వేసుకోవాలన్నమాట. అదైతే చాలా బాగా టేస్ట్ ఇస్తుంది. సో నేనైతే ఒక 2 చీజ్ స్లైసెస్ అయితే వేసాను. అండ్ మీకు ఒకటి తెలుసా, వైట్ సాస్ పాస్తా ఎప్పుడైనా హాట్ గా ఉన్నప్పుడే తినాలన్నమాట. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. సో నేనైతే మంచిగా వేడి ఉన్నప్పుడే సర్వ్ చేసుకున్నా. నేను కూడా తిన్నా గైస్, అసలు ఏమన్నా ఉందా, అద్రిపోయింది అంతే. ఎంతైనా నేను చేసినా కదా, మినిమం ఉంటుంది. అండ్ దీంట్లో నేను బ్రోకలీ వేసిన కాబట్టి ఇంకా టేస్ట్ బాగుందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా అది వేసి ట్రై చేయండి. సో నేనైతే మస్తు తినేసిన. చూస్తున్నారు కదా నా ప్లేట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బిగులు.